కనుక మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. చూడండి, మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన సమస్తం చేశాడు, ఏది కూడా ఒక్క మాట కూడా తప్పిపోలేదు. అందుకే దేవుడు అన్నాడు, నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడికి. కనుక దేవుడు ఇంటిలో సమస్తము దేవుని ఆజ్ఞ ప్రకారంగా నెరవేర్చినటువంటి వాడు మోషే. అందుకు దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎవరు నమ్మకమైన వాడు? అది దేవుడు చెప్పాడు. మోషేని గురించి చెప్పాడు, యోబుని గురించి చెప్పాడు. అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, డబ్బు పోయినా, బిడ్డలు పోయినా, ఆస్తంతా పోయినా, శరీరం జబ్బు పడినా, చివరికి భార్య వచ్చి తిట్టినా, దేవుని మీద ఒక్క మాట కూడా వేయలేదు. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎవరు బట్టి నమ్మకస్తుడు. చెప్పండి, నీకు వచ్చిన కష్టాలు ఉంటేనే, శ్రమలు ఉంటేనే నీలో నమ్మకత్వం పెరుగుతుంది. హల్లెలూయా. చిన్న సమస్య వచ్చినా కూడా దేవుడి మీద సనుక్కునే వారు చాలా మంది ఉన్నారు. ఇంత జరిగినా కూడా, ఇంత నష్టం జరిగినా కూడా యోబు దేవుడి మీద చిన్న మాట పడాడు. అందుకే దేవుడు అన్నాడు మోషే, యోబుని నమ్మకస్తుడు. హల్లెలూయా. అబ్రహాం విషయంలో అబ్రహాంకి పిల్లలు పుట్టమునిపే దేవుడు చెప్పాడు అబ్రహాంకి, అబ్రహాం నా ఫ్రెండ్, తన బిడ్డను భయభక్తులతో పెంచుతాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగే పెంచాడు. హల్లెలూయా. అందుకే మాట అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. హల్లెలూయా చెప్పాలి. రేపు ఏమనాలి? మా డాడీ నమ్ముకున్న దేవుడు. నా కొడుకులు ఏం చెప్పాలి? అంతకుముందు మా డాడీకి ముందు మా వాళ్ళు ఎవరు యేసు ప్రభువుని నమ్ముకోవాలా? మా డాడీ నమ్ముకున్న దేవుణ్ణి యేసయ్యని మేము నమ్ముకున్నాం. మేము కూడా మా డాడీ మాదిరిగా యథార్థంగా నీతిగా ఉంటాం. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మా ప్రభు మహిమార్థంగా మా డాడీ మాకంత విశ్వాసం నేర్పించాడని చెప్పాలి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం. దేవునికి అనుకూలంగా యాజకత్వాన్ని చేయగలనని దేవుడు సమూయేలుని నమ్మాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? చదవండి ఆ వచనం. 1 2వ అధ్యాయం 35వ వచనం. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు దేవుడి ఆలోచనను బట్టి దేవునికి అనుకూలంగా యాజకత్వం జరిగించు. చూసారా, దేవుడు నమ్మకంగా యాజకత్వం చేయడానికి సమూయేలుని నమ్మాడు. హల్లెలూయా. చూడండి సార్, దేవుడు యెహోషువ, నువ్వు దేవుడు సేవ చేస్తాడని దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు నమ్మకంగా సేవ చేస్తావని దేవుడు నిన్ను నమ్మాడు. యెహోషువ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు సేవ విడిచిపోడు అని దేవుడు నిన్ను నమ్మి సేవకు పిలిచాడు. హల్లెలూయా. ఆయన సమూయేలు ఎలా పుట్టాడో తెలుసా? ఆయన జన్మం ఎలా జన్మించాడో తెలుసా? వాళ్ళ తల్లి కన్నీటి ప్రార్థన. మీకు నాకు ఒక తల్లిని గుర్తు చెప్పా, ఇప్పుడు ఒక తల్లిని గుర్తు చేస్తున్నా. నువ్వు బాగుపడాలంటే, నీ సంసారం బాగుపడాలంటే మీ తల్లే మంచి. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, లేదా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే మంచి తల్లిని చూసి వాళ్ళ కొడుకుని, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. చెప్పండి, మంచి తల్లి, ఈమె మంచి తల్లి, తన బిడ్డల కోట మంచి తల్లిదండ్రులు చూసి వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు క్రమశిక్షణలో పెంచుతారు, శిక్షణ ఇస్తారు, భయభక్తులతో ఉంటారు. అందుకు హల్లెలూయా. ఇప్పుడు ఇందాక లోయి తన కూతుర్ని భయభక్తులతో పెంచింది, మంచి సేవకుడు తయారయ్యాడు తిమోతి. హన్న ప్రార్థనా పర్వాలు, ఉపవాసం ఉండేటువంటి ఆమె దేవుడి దగ్గర కన్నీటితో పోరాడింది. మోడుబారిపోయిన తన గర్భాన్ని తెరిచి దేవుడు ప్రవక్తలను, రాజులను అభిషేకించేటువంటి సమూయేలును దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులు అభిషేకించేటువంటి కుమారుడు ఎవరు చెప్పండి. అది నీ బిడ్డలు బాగా వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే, ఒక మొక్కకి నీరు పోస్తే ఎలా అభివృద్ధి చెందుతుందో నీ బిడ్డలకి
దేవుని గురించి, ప్రార్థన గురించి, నమ్మకత్వాన్ని గురించి, దేవుని యొక్క భయభక్తులుగా జీవించడం గురించి తల్లిదండ్రులైన మీరు, తల్లిదండ్రులైన మనము నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నాకు నమ్మకంగా యాజకత్వం చేయాలని చెప్పి సమూహం ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నమ్మకత్వం పోగొట్టుకుంటే మళ్ళా కట్టుకోవడం చాలా కష్టం. నువ్వేం పడలేదు, నీ సివిల్ స్కోర్ బాగుంది, ఒక 10 లక్షలు 5 లక్షలు లోన్ ఇచ్చాడు అనుకో, హెచ్డిఎఫ్సి వాడు, బజాజ్ వాడు, నువ్వు 2-3 లోన్లు సంవత్సరం అంతా నాగా పెట్టావు. ఏంది? ఈఎంఐలు కట్టకుండా తర్వాత కట్టేసి మళ్ళీ లోన్ అడిగావు. నీ సివిల్ స్కోర్ పడిపోయింది, చలో ఇంటికి అంటాడు. నీ సివిల్ స్కోర్ పడిపోయింది, నీకు లోన్ రాదు నాయన అంటాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర నీ సివిల్ స్కోర్ ఉందా? చప్పట్లు కొట్టండి. యేసయ్య దగ్గర సివిల్ స్కోర్, బజాజ్ దాంట్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నీకు లోన్ రావడానికి నీవు అర్హతను కోల్పోయినప్పటికీ దేవుడి దగ్గర నీకు అర్హత ఉందా? దేవుడి దగ్గర నీకు సివిల్ స్కోర్ ఉందా? సివిల్ స్కోర్ అంటే ఏంది? సివిల్ స్కోర్ అంటే ఏంది? నమ్మకం లాంటిదే. ఈయన 23,000 24,000 రూపాయలు కారు EMI కట్టడానికి ఎలిజిబుల్, సమర్థుడు. ఆయన ఏం చెప్తాడు మేనేజరు, నాయన నీ సివిల్ స్కోర్ పడిపోయింది, నీ మీద నమ్మకం పడిపోయింది, చేయటోపండి, మా బ్యాంకుకి నీ మీద నమ్మకం పడిపోయింది, ఎందుకంటే నీకు సివిల్ స్కోర్ తక్కువ. హల్లెలూయా. యేసయ్య దగ్గర కూడా, యేసయ్య దగ్గర నీ సివిల్ స్కోర్ ఉందా? సివిల్ స్కోర్ పోవడానికి గల కారణం సరి అయిన సమయానికి EMI కట్టకపోవడం. దేవుడి దగ్గర కూడా నీ సివిల్ స్కోర్ పడిపోవడానికి కారణం నమ్మకంగా లేకపోవడం. దేంట్లో? దేవుడికి ఇచ్చే దాంట్లో, ప్రార్థన చేయట్లో, యథార్థతలో, న్యాయంగా జీవించట్లో నీ సివిల్ స్కోర్ పడిపోయిందయ్యా. అందరూ చెప్పండి. నీకు లోన్ రాదు, నీ ప్రార్థనకి జవాబు రాదు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటారు నా కార్ డబ్బులు ఉన్నాయి, నా కార్లు ఉన్నాయి, నా పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు అన్ని వస్తాయి. అన్ని రావు, నీకు అన్ని వచ్చిన ఆనందం, సంతోషం, సమాధానం నీకు సివిల్ స్కోర్ తక్కువ. నీకు యేసయ్యా నా సివిల్ స్కోర్ని పెంచుకోవాలా? ఏం చేయాలి? అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, వాళ్ళ కడుపు కొట్టొద్దు, వీళ్ళ అక్రమాలు చేయొద్దు, నీతిగా యథార్థంగా జీవించు. నువ్వు ఎవరిని అడగబడ్డా సివిల్ స్కోర్ దాని పాటికి అదే టక్క పెరిగిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఆ చోటికి పెరిగిపోద్ది. సివిల్ స్కోర్ ఇస్తాడు, సివిల్ స్కోర్ కాదు, లోన్ ఇస్తారా? హల్లెలూయా. నువ్వు అడుక్కునేది మేలా, వాళ్ళు అడుక్కొని పిలుచుకొని ఇచ్చేది మేలా? నీకు లోన్ రెడీ అయిపోయింది, దేవుడు ఆశీర్వాదం రెడీ అయిపోయింది, దేవుడు దీవులు రెడీగా ఉన్నాయి, కొత్త ఇల్లు రెడీగా ఉంది, నీకు అన్ని దేవుడు సిద్ధపరిచిపోతున్నాడు. నమ్మి విశ్వాసంతో చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఈరోజు? దేశంలో నమ్మకస్తులను చూస్తున్నాడు, నెల్లూరులో నమ్మకస్తులను చూస్తున్నాడు, గాస్పల్ ఏపీ చర్చిలో నమ్మకంగా ఎవరుంటారని చూస్తున్నాడు. ఒక అక్క వచ్చి 8 సంవత్సరాలు, ఒక్కొక్క వచ్చి 4 సంవత్సరాలు, ఒక అక్క వచ్చి 2 సంవత్సరాలు. దేవుని మందిరంలో నాటబడిన వారిగా, నమ్మకస్తులుగా ఉండే వారిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉంటే ఏముంటది? నీ సన్నిధానంలో సంపూర్ణ, నీ సన్నిధానం లేకపోతే సంపూర్ణ ఆనందం కాదు, అసంపూర్ణం ఆనందం, అసంపూర్ణ ఆకలి, అసంపూర్ణ సంతృప్తి, అన్ని అసంపూర్ణమే. సంపూర్ణంగా ఉండాలంటే, దీవించబడాలంటే, ఆనందంగా ఉండాలంటే దేవుని సన్నిధిలోనే. ఆయన దేవుడు దేశంలో చూస్తున్నాడు కొంతమంది నమ్మకస్తుల్ని. ఆ నమ్మకస్తుల్లో నీ పేరు కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ పేరులో యేసయ్య నా పేరు ఉండాలి. చెప్తామా? యేసయ్యా మనం నమ్మకస్తులుగా ఉండాలి. నీ సివిల్ స్కోర్ తగ్గిపోయింది యేసయ్య దగ్గర. సివిల్ స్కోర్ అంటే ప్రార్థన. నీ సాక్ష్యం తగ్గిపోయిందేమో దేవుని దగ్గర. సాక్ష్యం లాంటి సివిల్ స్కోరు అలా పెంచు. ప్రభువా క్షమించు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. నమ్మకస్తుల్లో నేను ఉండాలి ప్రభు. నమ్మకంగా దేవుడు వాళ్ళకు వస్తున్నాడు. దేశంలో ఎప్పుడుతున్నాడు ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారని. నెల్లూరులో ఎవరుగా ఉన్నారు,
రామకోట నగర్లో ఎవరు ఉన్నారు? గాస్పుల్ ఏజీ చర్చిలో ఎవరు ఉన్నారు? ఇంట్లో ఎవరు ఉన్నారు? నమ్మకస్తులు వెతుకుతున్నాడు దేవుడు. ఏమి లేకపోతే నీకేమో అష్టైశ్వర్యాలు కావాలి ఆవిడంట. అష్టవంకరలు ఉన్నోడు అష్టభార్యలు కావాలని కోరుకున్నాడట. ఏంది మళ్ళీ చెప్పేది? అష్టవంకరలు అంటే కన్ను వంకం అన్ని వంకరలే. అష్ట అంటే 8 వంకరలు ఉన్నవాడు 8 భార్యలు కావాలని కోరుకున్నాడట. అట్ట నీకు అష్టవంకరలో నీ సివిల్ స్కోర్ లేదు, నీకేమో అష్ట ఐశ్వర్యాలు కావాలి. ఎన్ని కావాలా అంటే 8 ఐశ్వర్యాలు కావాలంట. న్యాయం అనేది దేవుడు. అందుకే దేశంలో నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకస్తులైన వారు దేవుని సన్నిధిలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, దేవుడికి నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు, పాస్టర్కి నమ్మకంగా ఉంటారు, సంఘానికి నమ్మకంగా ఉంటారు, బీవించడానికి నమ్మకంగా ఉంటారు, దశభాగాలకు నమ్మకంగా ఉంటారు, ప్రార్థన చేసేదానికి నమ్మకంగా ఉంటారు, తల్లిదండ్రులకి నమ్మకంగా ఉంటారు. దేవుడు అలాంటి వారి నమ్మకం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూసుకుంది నమ్మకంగా యాజకత్వం చేసేటువంటి సమూయేలు దేవుడు నమ్మాడు. హల్లెలూయా. సమూయేలు చూసి నమ్మాడు నమ్మకంగా యాజకత్వం చేయడానికి. హల్లెలూయా. నన్ను కూడా ప్రభు చూసి వరప్రసాద్ పాస్టర్ కష్టపడి నమ్మకంగా సేవ చేస్తాడు ఆయన నమ్మి నన్ను పెట్టాడు. యేసయ్య నన్ను నమ్మి పెట్టాను. నేను ఎంత నమ్మకంగా ఉండాలి చెప్పండి? చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకత్వం పోగొట్టుకుంటే దొంగ తలకాయ యేసయ్య అనుకో తల ఎక్కడ తల సర్దించుకో. అర్థమవుతుందా మాట? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. నాలో నమ్మకత్వం, యథార్థత, పరిశుద్ధత ఉండాలి. నాలోనే కాదు, నేను కన్న బిడ్డలన్నా మీరందరూ నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు ఒక నాకు తెలిసిన సంగతి అని అనుకో, ఇంకనే సేవలా కేవలా ఏదో నామకార్థంగా పోతా ఉంటుంది బండి. రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభు కోసం పనిచేయాలి, నమ్మకస్తులుగా ఉండాలి. చెప్పు ప్రభా రా తెలుసుకున్నారు రా లెక్క తెలుసుకున్నా ఏం చేశాను రా ఇది నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా ఇస్తే ఇయ్యి లేకుంటే లేదు, అది కూడా నీ చిత్తమే. నీకు దమ్మకం లేదు, అందుకే అన్నీ నీకు సివిల్ స్కోర్ పడిపోయింది. ఏం పడిపోయింది? అందుకని నువ్వు ధైర్యంగా మాట్లాడతాను. ప్రభు నాకు ఎందుకు ఇవ్వు? నేను ప్రార్థన తక్కువ ఉన్నానా? నేను ఉపవాసం లేదా? సువార్త ప్రకటించలేదా? నేను దశమ భాగాలు నమ్మకం చేయలేదా? అడుగులేను. అన్నీ తోసిపోయి సివిల్ స్కోర్ ఏమి లేదు నీ కూడా, 0. సివిల్ స్కోర్ ఫుల్గా ఉంటే ఎందుకు ఇవ్వు ప్రభు నాకు? వాళ్ళ బుద్ధి మాట్లాడతావు. హల్లెలూయా. నీకేం కావాలో ప్రభు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు, అన్ని నీ పేరుతో సెట్ చేసేస్తున్నాడు అన్నీ. నువ్వు అది గ్రహించకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని అటు తిరిగి ఇటు తిరిగి అడిగి పిచ్చి మైండ్ గందరగోళం చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో ఆయన నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి అకౌంట్ అటు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. పల 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 అన్నీ పడిపోతాయి, నీ అకౌంట్లో పడిపోతాయి. హల్లెలూయా. నీ పేరుతో పడిపోతాయి. అవి స్వతంత్రించుకో. ఆయనకి నమ్మకంగా లేకపోతే ఏమైపోతాం? దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దేశంలో నమ్మకమైన వాడిని చూస్తున్నాడు. హల్లెలూయా. మనము చివరిగా చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, 2 వచనాలు చదవండి. చివరి మాట, చివరి దేవుడు తన ప్రియకుమారుణ్ణి నమ్మి ఈ భూలోకానికి మన కోసం పంపించాడు. గట్టిగా చెప్పకూడదు. నరక పాత్రులైన మనందరికీ నిత్య జీవంలోనికి నడిపించడానికి గాని, మనందరిని నిత్య జీవంలోనికి నడిపించడం గాను, మనందరిని పరలోకానికి నడిపించడం గాను ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి ఈ భూలోకానికి నడిపించాడు. ఏం చేశాడు? తన కుమారుడు తన తండ్రి మాట పొర్లుపోకుండా నెరవేర్చి కలువరి శిలువ రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి నుంచి తిరిగి లేచాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. దేవుడు తన ప్రియకుమారుడు యేసయ్యను నమ్మాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని నమ్మాడు? మొదటి నుంచి చెప్దాం. దేవుడు దేశంలో నమ్మకస్తులను చూస్తున్నాడు. ఎందుకంటే తనతో నివాసం ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని పని చేయడానికి. చూడండి, యోబుని నమ్మాడు దేవుడు, అబ్రహాముని నమ్మాడు దేవుడు, ఇంకా మోసేని నమ్మాడు, సమూయేలుని నమ్మాడు. నాకు నమ్మకంగా యాజకత్వం చేస్తాడని. హల్లెలూయా.
ఇంకా యేసయ్యను నమ్మి మీ భూలోకానికి పంపించాడు. చూడండి, అబ్రహాం నమ్మాడు. అబ్రహాం తన బిడ్డల్ని భయభక్తులతో పెంచుతారని దేవుడు నమ్మాడు. పిల్లలు పుట్టుకునిపోయాడు. యోబుని నమ్మాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు యోబుని నమ్మాడు. హల్లెలూయా. నేను ఒక మాట చదివాను. ఆ మాట ఏంటంటే, భూమి మీదకి అందరికీ పేర్లు ఉన్నాయంట. అందరి పేర్లు, ఆ పేర్లు బట్టి వారు ఆ పేరు తగినట్టుగా సార్థకంగా జీవించలేరంట. అందరూ అనేక మందికి పేర్లు ఉన్నాయంట. అలాగే భూలోకం యేసయ్యకి కూడా చాలా పేర్లు ఉన్నాయంట. యేసయ్యకి అయితే తండ్రి యేసయ్యని ఎలా పిలిచారు తెలుసా? ఆ పేర్లు పెట్టి పిలవలేదు. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతను ఎందుకు ఆనందిస్తున్నాను. గట్టిగా చెప్పండి. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, పేరు చెప్పలే కదా, ఇతను ఎందు. ఇదిగో నా ప్రియమైన కుమార్తె నమ్మకంగా ఉంది, ప్రార్థన చేస్తుంది, యథార్థంగా ఉంటుంది, దేవునికి నమ్మకంగా ఉంది. నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె. దేవుడు తన కుమారుని యేసయ్యనికి చాలా పేరున్నప్పటికీ ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతన్ని నేను ఆనందిస్తున్నాను పేరుతో పిలిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, పరలోక రాజ్యం, విమోచన. ఆయన ఇంకా నమ్ముకోకపోతే నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుకో. నీ పేరు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. రే తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన దేశంలో నమ్మకస్తులైన వారిని మీ వాక్యం ద్వారా ప్రభువా, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ అంశం మీదుగా యోబును మా ముందు ఉంచారు, అబ్రహామును మా ముందు ఉంచారు, మోషేను మా ముందు ఉంచారు, సమూయేలును మా ముందు ఉంచారు. తండ్రి, మీ ప్రియకుమారుడు యేసయ్యను మా ముందు ఉంచారు. ప్రభువా, మేము కూడా, నా పేరు కూడా మీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచారు. ప్రార్థనలో, విశ్వాసంలో అక్రమాలు చేయకుండా, అన్యాయాలు చేయకుండా నమ్మకస్తులుగా నీకు ఉండాలి. యథార్థపరంగా నీ సన్నిధిలో మీతోనే ఉండాలి ప్రభువా. నీ మా కష్టార్జితంలో నమ్మకంగా దశమ భాగాలు మీకు చెల్లించాలయ్యా. ఏ విషయంలో ప్రభువా మా సివిల్ స్కోర్ పడిపోకుండా, మా ఆత్మీయ సివిల్ స్కోర్ పడిపోకుండా మమ్మల్ని కాపాడుకోండి, సహాయం దయచేయమని. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం మాకు దయచేయి అయ్యా. నీ సన్నిధిలో మేము నీతో నివసించాలి. నీతో నివసించేవాడు బలాన్ని పొందుకుంటాడు, నిన్ను స్తుతిస్తాడు, నిన్ను ఆరాధిస్తాడు, నీ ఆశీర్వాదాలు అనుభవిస్తావా. అట్టి కృపను దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు చూస్తున్నాడని మాట ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. మా పేరు కూడా ఆ నమ్మకస్తుల పట్టిలో ఉంచమని, దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.